డబ్బు విషయంలో మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు, అప్పు చేసి పప్పుకూడు తినొద్దు అని. అంటే మన అవసరాల కోసం అప్పులు చేయడం మంచిది కాదని దీని అర్థం. అప్పులు చేస్తే వాటిని తీర్చడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం వడ్డీలకే పోతుంది. ఇది ఒక మనిషికైనా, ఒక కుటుంబానికైనా, ఒక దేశానికైనా వర్తించే సూత్రం. ఆర్థికంగా బలంగా ఉండాలంటే అప్పులకు దూరంగా ఉండాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. కానీ ఈ రోజుల్లో ప్రభుత్వాలు అప్పులు చేయడమనేది తప్పనిసరిగా మారింది. రోడ్లు, కరెంటు, స్కూళ్లు, హాస్పిటల్స్ వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలన్నా, పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు నడపాలన్నా ప్రభుత్వాలకు వేల కోట్లు అవసరం. వారి ఆదాయం సరిపోనప్పుడు అప్పు చెయ్యక తప్పదు. అయితే ఈ అప్పులు హద్దులు దాటినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఈ అప్పుల భారం చివరికి మనలాంటి సామాన్య ప్రజల మీదే పడుతుంది. అసలు మన దేశం, మన రాష్ట్రాలు ఎంత అప్పుల్లో ఉన్నాయి? దీనివల్ల మనమీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు మన దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ నెత్తిన కూడా అప్పు ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులను దేశ జనాభాతో భాగిస్తే ప్రతి ఒక్కరి మీద సుమారుగా 1,32,000 రూపాయలు అప్పు ఉన్నట్టు లెక్క. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో చెప్పింది. అంటే మనకు తెలియకుండానే మనమందరం ప్రభుత్వానికి రుణపడియున్నామన్నమాట.